ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, టాలీవుడ్ ప్రముఖులు, స్టార్ హీరో హీరోయిన్లు, అగ్ర నటులపైన కూడా ఇప్పుడు FIR నమోదైంది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడేటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేయడం, వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడం, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ స్థాయిలో చెప్పుకునేటువంటి వ్యక్తి, విజయ్ దేవరకొండ, మిగతా హీరోయిన్లు, వీళ్ళందరిపైన కేసులు నమోదైనటువంటి అంశం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది ఒకసారి మూలాల్లోకి వెళ్తే కనుక ప్రమోద్ శర్మ మియాపూర్ వాస్తవుడు ప్రియాదు చేశాడు. బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది అన్యాయంగా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడో చోట కట్టడి అయిపోతే ఇది ఎక్కువగా వెళ్ళిపోద్ది. ప్రపంచవ్యాప్తంగా ఉండి ఇక్కడ భారతదేశం వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ మన దేశంలో పుట్టి మన వాళ్ళు బలైపోతున్నారు వీళ్ళ వల్ల, వీళ్ళ మాటలు విని. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద ఫిర్యాదు. ఈరోజే విష్ణుప్రియ ఆమెను విచారణ చేస్తే దాదాపు 15 బెట్టింగ్ యాప్లకి ఆమె చేసిందంటే బ్రాండ్ అంబాసిడర్గా. ఇంకా ఆమె ఎంత నగదు లావాదేవీలు జరిగినాయి మొత్తం కూడా అకౌంట్ సమర్పించారంటే ఇంకా వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 11 మందిలో శ్యామల కూడా ఉంది, వైసీపీ అధికార ప్రతినిధి. అంటే వీళ్ళు ఏం చెప్తారు సమాజానికి? అంటే వీళ్ళు ఏమో దైవాన్ సంబూతులా, ఎక్కడైనా పైనుంచి దిగొచ్చారా? వీళ్ళని నమ్మి వీళ్ళు అడుగుజాడలు నడిచే వాళ్ళంతా బలైపోవటమేగా. మరి వీళ్ళకి కూడా ఫ్యామిలీస్, పిల్లలు ఉంటారు కదండి. అది ఒక ఎత్తు పంజాగుట్ట. ఇప్పుడు మియాపూర్ పరిధి దాటింది. అంటే అక్కడ ఇక్కడ లేదన్నట్టుగా ఇక్కడ మియాపూర్ పరిధిలో చూసుకుంటే 28 మంది మీద కంప్లైంట్ వచ్చింది. దాంట్లో మీరు అన్నట్టు నేను బహుభాషా కోవిదుని, నాకు హిందీ, తెలుగు, తమిళం అన్నీ వచ్చు, నేను జాతి నటుడిని, నాకు తెలుగు భాషలో మమకారం ఎక్కువ అని చెప్పి ఇక్కడే కోతవేడి దూరంలో హైదరాబాద్లోని ఫామ్ హౌస్ తీసుకుంటూ ఆస్తులు సంపాదించుకొని నటుడిగా చెప్పి ఏ సమస్య ఉన్నా జస్ట్ ఆస్కింగ్ అంటుంటాడు. ప్రధానమంత్రి మోదీని ప్రశ్నిస్తాడు, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తారు. మరి జస్ట్ ఆస్కింగ్ అని మనం కూడా అడగాలిగా. ఇదేనా మీరు నేర్పిన సంస్కారం? ఇదేనా మీరు నేర్చుకున్నది? మీరు సినిమా నటుడిగా అందరూ అలరిస్తారు, సినిమా టికెట్ తెగితే మీరు నటులు అవుతారు, మీరు ఉత్తమ నటులు అవుతారు, లేకపోతే ఎక్కడుంటారు మీరు? మరి అటువంటిది ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి, ప్రతిదానికి స్పందించే వ్యక్తి, జస్ట్ ఆస్కింగ్ అనే వ్యక్తి ఈరోజు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది బలైపోయారు? మరి ఈ ఆస్తులు, సంపాదించిన ఆస్తులు కూడా ఈ కరిగించి వాళ్ళకి ఇవ్వాలి కదా. అమాయకులు నోటికాడ కూడా తీయకూడదు కదండి. సరే, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇకపోతే శ్రీముఖి, ఇంకెవరు అతిథులేం కాదన్నట్టుగా, నాగల్ల, ఎవరిని ఎన్ని పేర్లు చూస్తారు, అనన్య నాగల్ల, ఎన్ని పేర్లు చూస్తారు, రానా. వీళ్ళకేం తక్కువ సార్? వీళ్ళకేమీ లేవని, వీళ్ళ డబ్బు ఉంది సఫిషియెంట్గా, పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి, ఇంకా తరగని ఆస్తి ఉన్నాయి, వీళ్ళ కుటుంబాలకి, వీళ్ళ బిడ్డలు తరతరాలుగా ఉన్నాయి. ఇంకేంది? ప్రజలు ఇట్లా మోసం చేయకూడదు కదా. ఇప్పటికైనా ఏదైతే సజ్జనార్ తీసుకున్న ఈ చర్య వల్ల మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఆహ్వానం పలుకుతుంది. కానీ ఇప్పటికైనా దీని మీద బెట్టింగ్ యాక్ట్, వీళ్ళ మీద చట్టాలు కఠినంగా ఉండాలి. ఇక ఇంకొకరు చేయాలంటే భయం అనేది ఉండాలి. ఇంకొక ఆయన రైతు బిడ్డ అని చెప్పేసి వస్తాడు, బిగ్ బాస్ ఫేమ్లో సాధించి బయటకు వచ్చిన ఆ వ్యక్తి రైతులు సమస్యలు తప్పితే మిగతా అన్ని సమస్యలు బెట్టింగ్ల కోసం ప్రమోట్ చేయడం ఎక్కువైపోయింది. ఎట్లా వీళ్ళు సమాజానికి ఏం చెప్తారు? అంటే మేమేం చెప్పినా కరెక్ట్ అనే భావన. ఒకవైపు ఇప్పుడు సినిమా సీరియల్ నటులు కానించి, తర్వాత ఇన్ఫ్లుయెన్స్లు కానించి, చివరికి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులుగా చెప్పుకునే వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఎలా చెప్పాలి సార్? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా వీళ్ళ నోటికాడు, ఇప్పుడు పేదవాడి నోటికాడు వచ్చే వాళ్ళు 6 కాలం కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కూడా బెట్టింగ్ యాప్. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుందండి. ఒక 5 రూపాయలు పెడితే మనకు 10 రూపాయలు వస్తాయంటే ఆశ ఉంటుంది. ఇప్పుడు త్వరలో IPL సీజన్ హైదరాబాద్లో స్టార్ట్ అవబోతుంది. ఎంతమంది బలైపోయారు? తెలియకుండా మనం ఎంతమంది బలైపోయారు? తెలిసి ఆత్మహత్యలు చేసుకుంటారు, కుటుంబ సహితంగా ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి వాళ్ళు పాపకూడు కదండి. వీళ్ళు ఏం సంపాదించినా, ఏం చేసినా ఏం తీసుకెళ్తారు? ఆ పుట్టుక మరణం మధ్య ఏం సాధించామంటే ఇట్లా బెట్టింగ్లు ప్రోత్సహించి అనేక మంది మరణానికి కారణమయ్యారనే. వీళ్ళు ఒక రకంగా దాంట్లో చనిపోతున్న దాంట్లో వీళ్ళు కూడా కారణం కదా. కాబట్టి శిక్షలు కఠినంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే డ్రగ్స్కి ఎరాడికేట్ చేయడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు, గంజాయిని ఏరివేస్తున్నాడు. అదేవిధంగా సినిమా నటుల చేత కూడా డ్రగ్స్ వాడకూడదని మెసేజ్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇస్తున్నారు. అదే సమయంలో ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు ఎంత పెద్ద స్థాయి హీరో అయినా, ఎవరు ఎంత సెలబ్రిటీ, ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా వాళ్ళని బోన్లో నుంచోబెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కటకటాల వెనక పంపించాల్సిన అవసరం ఉంది. ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది వాళ్ళకి కలిగినప్పుడే ఈ సమాజం మారుతుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వారి గురించి చెప్పుకుంటే ఎప్పటికీ నిరంతరం ఏపీ రాజకీయాలకు సంబంధించి కానీ
జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి నిరంతరం ఏదో ఒక కొటేషన్లు ఇస్తూ అంటే తాను ఏదో ఒకటి ఒక సమాజానికి పాటుపడుతున్నాననేటువంటి విషయాన్ని ఎప్పుడూ వ్యక్తపరిచేటువంటి వ్యక్తిగా కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తి కూడా బెట్టింగ్ యాప్లో పాల్గొన్నాడంటే తెలిసి పాల్గొన్నట్ట, ప్రమోషన్స్లో తెలియకుండా పాల్గొన్నట్ట? తెలిసే తెలియదా? ఆయనకి జాతీయ ఉత్తమ నటుడు అనుకుంటాడు, నాలాంటి నటుడు ఇంకెవరు లేరు అనుకుంటారు కదా. మరి అన్నీ తెలిసిన వ్యక్తి ఈరోజు ఎందుకు పాల్గొన్నాడు? ఆయన ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే ఒక వ్యక్తిని టాప్ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి మోదీ స్థాయిలో విమర్శిస్తే నన్ను కూడా మీడియాలో చూపిస్తారని భావన కావచ్చు. అదే విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఈయన జస్ట్ ఆస్కింగ్ అంటాడు. మరి ఇప్పుడు ప్రజలందరి తరపున మనం అడుగుతున్నాం, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, ఇది కరెక్టేనా? ఇది న్యాయమేనా? నువ్వు విఘ్నుడివి, చదువుకున్నోడివి, ప్రతి సమస్యని ప్రశ్నించేవాడివి, ఎలక్షన్లో పోటీ చేసినోడివి, ఈ భారతీయ పౌరుడివి. ఇటువంటిది పేద ప్రజల అమాయకులు 6 కాలం కష్టపడితే ఉన్న డబ్బుల్ని పాపం ఈ బెట్టింగ్ యాప్లు వల్ల పడిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ బాధ్యత మీది కాదా? ఇప్పుడేం చేస్తారు? మీ ఆస్తులు సంపాదించుకున్నారు కదా. ఇక్కడ దగ్గరలోనే శంషాబాద్, ఎక్కడో షాద్నగర్లో ఫామ్ హౌస్లో ఆయనకి అన్నీ చాలా ఉన్నాయి కదా. మరి ఆస్తులు కూడా సంపాదించుకున్నారు. అవన్నీ కూడా తీసి ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వమనండి. ఇప్పుడు అది కూడా చేయాల్సిన బాధ్యత వీళ్ళ నుంచే కక్కించాలి. ఈ విష్ణుప్రియ లాంటి వాళ్ళు 14 ఈ యాప్లకి ఏదైతే ప్రమోషన్స్ చేసిందంటే ఆమెంటి నన్ను ఎవరు ఏం చేయట్లేదనే కదా. అంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఎంత లక్షల నుంచి కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, వీళ్ళు బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది, కానీ అమాయక ప్రజలు మాత్రం బలైపోతున్నారు. ఎక్కడో చోట ఇది కట్టడి అయిపోతే సార్, యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, లా చదువుకున్న వాళ్ళగా చెప్తున్నా, ఇటువంటి వ్యక్తుల్ని శిక్షలు కఠినంగా ఉండాలి. వాళ్ళ కేసు బైండ్ ఓవర్ చేసి వాళ్ళకి అవసరమైతే రౌడీ షీట్ అయినా ఓపెన్ చేయాలి. ఇటువంటి వ్యక్తుల్ని సమాజానికి తెలిసి కూడా ఇట్లా విశృంఖలంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసి సమాజంలో పేదవాళ్ళని చంపి వాళ్ళు ఉసురు తీసుకుంటే వీళ్ళకి ఏం సుఖంగా ఉంటారు? వీళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదండి. అది తప్పు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్లకి పాల్పడే వాళ్ళు ఎవరినైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళని కటకటాలు పంపిస్తే ప్రజలు హర్షిస్తారనమాట. రైట్. సో అది మొత్తానికి ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి ప్రముఖులందరిపైన వరుసగా కేసులు నమోదవుతుండడం సంచలనంగా మారింది. దాంట్లో సినీ ప్రముఖులందరూ కూడా ఉండడం కూడా ఒకసారి సినీ ఇండస్ట్రీ వర్గాలలో కూడా హాట్ టాపిక్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.